మన భారతం ఛానల్కి అందరికీ స్వాగతం. మహాశివరాత్రి అంటే మన అందరికీ తెలుసు. కానీ ఈ పండుగ వెనక ఉన్న కథ మీకు తెలుసా? మహాశివరాత్రి వెనుక 3 అద్భుతమైన కథలు ఉన్నాయి. ఒకటి శివపార్వతీ వివాహం కథ, రెండోది సముద్రమంథనంలో నీలకంఠ కథ, మూడోది వేటగాడు మరియు బిల్వపర్ణాల కథ. ఈ 3 కథలు కూడా చాలా ముఖ్యమైన కథలు. కానీ ఈ వీడియోలో మనం శివపార్వతీ వివాహం కథ తెలుసుకుందాం. మిగతా 2 కథల గురించి తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చాలా కాలం కిందట దక్ష ప్రజాపతికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆమె పేరు సతీ. సతీ చిన్నప్పటి నుండి శివుని మీద చాలా భక్తి కలిగి ఉండేది. ఆమె మనసంతా శివునిదే. కాని దక్షకి శివుడు అంటే అస్సలు ఇష్టముండేది కాదు. ఎందుకంటే శివుడు ఒక వైరాగి, శ్మశానంలో ఉండేవాడు. ఆ శివుడికి తన కూతురుని ఇవ్వడం దక్షకి ఇష్టం లేదు. కాని సతీ తన నిర్ణయం మీద బలంగా నిలబడింది. ఆమె శివుని గురించి తపస్సు చేసింది, శివుని ప్రార్థించింది. శివుడు సతీ భక్తికి సంతోషపడి ఆమెని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కైలాసంలో సంతోషంగా జీవించసాగారు. ఒకరోజు దక్ష ఒక పెద్ద యజ్ఞం నిర్వహించాడు. ఆ యజ్ఞానికి అందరు దేవతలన్నూ మహర్షులన్నూ పిలిచాడు. కాని శివుని మరియు సతీదేవిని మాత్రం పిలువలేదు. సతీదేవికి ఇది తెలిసి చాలా బాధ కలిగింది. ఆమె శివునితో చెప్పింది, నా తండ్రి యజ్ఞానికి వెళ్లాలని ఉంది. దానికి మహాదేవుడు ఇలా అన్నారు, సతీ, మనల్ని పిలవలేదు, వెళ్లడం సరికాదు. కాని సతీ వినలేదు. ఆమె తండ్రి ఇంటికి వెళ్ళింది. దక్ష సతీని చూసి కోపంగా మాట్లాడాడు. అందరి ముందు శివని అవమానించాడు. సతీ ఇది భరించలేకపోయింది. ఆమె అక్కడే యజ్ఞగుండంలో దూకి ప్రాణాలను వదిలింది. ఈ వార్త శివునికి తెలిసింది. శివుడు చాలా బాధపడ్డాడు. కోపంతో రగిలిపోయాడు. శివుడు సతీ శరీరాన్ని భుజన వేసుకొని విశ్వమంతా తిరిగాడు. విశ్వమంతా భయంతో వణికిపోయింది. విష్ణు శివుణ్ణి శాంతపరచడానికి తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని 8 భాగాలుగా చేశాడు. ఆ భాగాలు పడిన చోట్లన్నీ శక్తిపీఠాలైనై. తరువాత సతీ హిమవన్ కుతురుగా మళ్లీ జన్మించింది. ఆమె పేరు పార్వతి. పార్వతి చిన్నప్పటినుండి మళ్లీ శివుని మీదనే మనసు పెట్టింది. ఆమె శివుని కోసం కఠినమైన తపస్సు చేసింది. వేసవిలో అగ్ని మధ్య కూర్చుంది. చలిలో మంచులో కూర్చుంది. వర్షాకాలంలో వర్షంలో కూర్చుంది. ఆమె తపస్సు చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. కాని శివుడు అప్పుడు చాలా అగాధమైన ధ్యానంలో ఉన్నాడు. బయటి ప్రపంచం ఏదీ శివుణ్ణి చేరడం లేదు. ఆ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు చాలా బలంగా తయారయ్యాడు. అతనిని శివకొరకు మాత్రమే చంపగలడు అని వరముంది. దేవతలందరూ భయపడ్డారు. శివుణ్ణి ధ్యానం నుండి లేపాలి, పార్వతీతో పెళ్లి చెయ్యాలి, వాళ్లకి కొడుకు పుట్టాలి, తర్వాతే తారకాసురుని చంపవచ్చు. దేవతలు మన్మధుణ్ణి పంపించారు. మన్మధుడు శివుని మీద పుష్పబణం వేశాడు. శివుని ధ్యానం భంగమయ్యింది. శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. కాని తరువాత పార్వతీ తపస్సు చూసి శివుని మనసు కదిలింది. శివుడు పార్వతీ దగ్గరకు వచ్చాడు. ఆమెని పరీక్షించాడు. పార్వతీ ప్రేమ మరియు భక్తి చూసి శివుడు సంతోషపడ్డాడు. శివుడు పార్వతిని వివాహం చేసుకోవాలని అంగీకరించాడు. ఆ రోజు మహాశివరాత్రి. శివపార్వతీ వివాహం జరిగింది. దేవతలందరూ వచ్చారు. విశ్వమంతా సంతోషపడింది. అందుకే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు భక్తులు రాత్రంతా మేల్కొని శివపార్వతీ వివాహాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది శివపార్వతీ వివాహం కథ. ప్రేమ మరియు భక్తితో ఏదైనా సాధించవచ్చు అని ఈ కథ మనకు చెబుతుంది. మహాశివరాత్రి వెనుక ఉన్న మిగతా 2 కథల కోసం మన తర్వాత వీడియోస్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. ఈ కథ తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ.